మొక్కజొన్న రైతులు నరకం చూస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి మక్కలను విక్రయించడం రైతులకు పెద్ద సవాల్గా మారింది. నెల రోజులుగా మక్కలు అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అసలు మొక్కజొన్న సాగు ఎందుకు చేశామని తలలు పట్టుకునే విధంగా ఖమ్మం జిల్లాలో పరిస్థితి దిగజారింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొనుగోలు కేంద్రాలు, గోదాముల్లో సిబ్బంది ఇష్టారాజ్యంగా తయారైంది. వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే అధికారులు, దళారులు కుమ్మక్కై రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మక్క రైతుల కష్టాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఈ ఏడాది యాసంగిలో మొక్కజొన్న సాగు చేసిన రైతుల్ని అడుగడుగునా కష్టాలు వెంటాడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఎక్కడ చూసినా మొక్కజొన్న రైతులు కొనుగోళ్ల విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్క్ఫెడ్ అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కొనుగోలు చేసిన మొక్కజొన్నలను ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో గోదాంలకు తరలించే బాధ్యత కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ కాంట్రాక్టర్లు సరిపడా లారీలు ఏర్పాటు చేయకపోగా అందిన కాడికి రైతుల శ్రమను దోచుకుంటున్నారు. మక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మార్కెట్ ట్రాన్స్పోర్ట్ విషయంలో మాత్రం స్థానిక కాంట్రాక్టర్ ఆగడాలు ఎక్కువ అవడంతో కూడా రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. అయితే ప్రతి లారీకి సంబంధించి 50 రూపాయలు చొప్పున, బస్తాకు 50 రూపాయలు చొప్పున వసూలు చేస్తుండడంతో కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆ బస్తాకు 50 నుంచి 100 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. దీంతో తాము పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని కూడా మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు మక్కలు కొనుగోలు విషయం? గత 60 రోజుల క్రితం మేము మొక్కజొన్న కోయడం జరిగింది. అక్కడ మా మండలంలో ముఠాపురం కొనుగోలు కేంద్రానికి సెంటర్ ఓపెన్ చేశారు. మండలం మొత్తం మీద 60 రోజుల క్రితం సెంటర్కి మొక్కజొన్నలు వస్తే పోసిన 15 రోజుల తర్వాత సెంటర్ ఓపెన్ చేశారు. చేసి కాటా వేసిన తర్వాత నుంచి లారీలు స్టార్ట్ చేశారు. ఆ లారీలు కూడా ఇవాళ టిక్కీకి 50 రూపాయలు మామూలు ఇస్తేనే ఎత్తుకునే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అట్లా అని చెప్పేసి మేము కాల్ చేస్తే మీ ట్రాక్టర్లతో తెచ్చుకోండి కొండపల్లి అని చెప్పి నెలకొండపల్లి మార్కెట్ తెచ్చుకోమని చెప్పారు. అట్లా కొండపల్లి మార్కెట్కి వచ్చేసి వారం రోజులు వెయిట్ చేసాం. వారం రోజులు పడిగాపులు కాసిన తర్వాత చీరా కొండపల్లి మార్కెట్లో మాకు వసతులు సరిగ్గా లేవు అని చెప్పేసి ఖమ్మం పెద్దండ వార్తా ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఎఫ్సీ కూడా మమ్మల్ని తరలించారు. మీకు సీరియల్ లేదేం లేదండి, మీ వారం రోజులు అక్కడ వెయిట్ చేశారు, ఖమ్మం వెళ్ళని పంపించారు. ఖమ్మం వెళ్తే ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మేము వచ్చేసరికి మాకన్నా ముందు మా రైతులు ఒక 200 మంది ట్రాక్టర్లు ఆల్రెడీ సీరియల్లో ఉన్నాయి. మేము వచ్చేవాళ్ళు మళ్ళీ 3 రోజులు ఇవాళకి ఇక్కడికి వచ్చిన పరిస్థితి చూస్తూ ఉంటే ఇక్కడ దోపిడీ మామూలు దోపిడీ లేదు. ఇక్కడ అమాలీలేమో వేరే అమాలీలు రాకుండా చేసేసి వాళ్ళు గుత్తాధిపత్యంగా మేమే దింపుకోవాలి, మేమే చేయాలి, దీంతో వేరే వాళ్ళు రానిట్లేదు. రాకపోగా ఇక్కడ రైతులు మాత్రం టిక్కీకి 6 రూపాయలు దింపడానికి టిక్కీకి 6 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఏబీజీ కింద 3 రూపాయలు, మళ్ళీ టాటా దింపితే 5 రూపాయలు, 500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రైతులు మహావేధిస్తున్నారు. ఇక్కడ వచ్చిన రైతులందరూ కూడా చిన్న సన్నకారు బక్క రైతులందరూ వచ్చారు. వాళ్ళ పరిస్థితి చాలా ఆందోళన కన్నా తీవ్రంగా ఉన్నది. ఒకళ్ళు టాటా కిరాయిలు పెట్టుకొని రోజుకు 1000 రూపాయలు ఇక్కడ వెయిటింగ్ ఛార్జ్ కింద ఇచ్చుకుంటూ మరి వచ్చి వారం 10 రోజులు టాటర్లు వెయిట్ చేస్తున్నాయి. ఈ రోజు కూడా ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చి రైతుల పరిస్థితి ఏంటి, ఎందుకు ఇట్లా అవుతున్నాయి, ఈ సమస్య ఏంటని పరిష్కరించే నాదు లేడు. అంటే మనకి ఇక్కడ వేయింగ్ మిషన్ మీద తీసుకుపోయినప్పుడు కానీ అక్కడ వచ్చేసి కళాశాల తీసుకున్న అమౌంట్ కానీ అడిషనల్గా 500 బస్తా బండికి వసూలు చేస్తారు, డిమాండ్ చేస్తున్నారు. వేరే కళాశాల వచ్చినా కానీ వాళ్ళ కానిసి దింపనియట్లేదు. 15-20 రోజులు ఉంది సీరియల్ పెట్టేసి సీరియల్కి రోజు ఇంటికి పోయి రావడం, ఇది చాలా తీవ్రత గోళంగా ఉంది. ఇంటికి పోయి రావడం కానీ ఇక్కడ కళాశాల పరిస్థితి కానీ రైతుల పరిస్థితి కానీ చాలా ఆంధ్రగోళంగా ఉంది. దింపే పరిస్థితి లేదు. కళాశాల మినిమం మేము తప్ప బయట నుంచి తీసుకొచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు దింపే విధానం అయితే లేదు. రైతులు మాలా గోసపడుతున్నారు. పండియడం ఒక ఎత్తు అయితే అమ్ముకోవడం 2 ఎత్తులు అవుతుంది. 2 నెలల సంది ఇదే గోస అవుతుంది. 4 నెలలు పంట పండిస్తే 3 నెలల పాటు అమ్ముకోవడం జరుగుతుంది. గత వర్షాలు వచ్చి తడిసి మొక్కలు వచ్చి మళ్ళా డబల్ ఛార్జీలు పడుతున్నాయి మాకు. ట్రాక్టర్లు ఒక్కొక్క ట్రాక్టర్కి వచ్చేసి కిరాయికి పెట్టుకుంటే నాకు సుమారు 100 బస్తాలు ఎత్తుకుంటే ఆ ట్రాక్టర్కు రోజుకు 1500 నుంచి 1000 రూపాయలు ఎగస్ట్రా ఖర్చు అవుతుంది 4 రోజులు. అంటే నాకు ఎన్ని వస్తాయో మీరు ఆలోచించాలి. ఇది 2400 పెట్టి ఈ 400 ఈ మధ్యలో దళాలు తింటమే సరిపోతుంది. రైతుకి చేతికి ఏమీ రావట్లేదు. అప్పుడు ఏం నష్టపోతుందా, పోవటం లేదా? ఎందుకు పెట్టాలి మద్దతు ధర? పెట్టకపోతే కింటాకి బోనస్ కొట్టుకున్నా కానీ మొత్తం ప్రైవేట్ సంస్థకు అమ్ముకుందు. అది చేత కాకపోతే ఇది చేత కాకపోతే అసలు కొప్పెత్తేయమని ఈ పడిగాపులు రోడ్ల మీద గాయటమైంది. అసలు అరేంజ్మెంట్ లేకుండా కొనకుండా వదిలేయమని ఎవడు బాధ వాడు పడతాడు. రోడ్డు మేము పోయి చూడిపోండి, ప్రతి ఓడి తిట్టుడే ఈడెవడు అని. మార్కెట్ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా అవినీతితో సంబంధిత కాంట్రాక్టులతో కుమ్మక్క ఇంత దందాలు చేస్తున్నా కానీ జిల్లా కలెక్టర్గా ఏం పట్టించుకోవట్లేదు అన్నది కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత 4 వారాల నుంచి ఇదే ఇబ్బందులు ఉన్నా ఏ మాత్రం సమస్య అనేది పరిష్కారం కాలేదు. ప్రతిరోజు సమస్య పెరుగుతుంది తప్పితే తగ్గట్లేదు అన్నది రైతుల ఆవేదన.
ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోవడానికి చెప్పనలవిగాని కష్టాలు పడుతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున దందా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే అకాల వర్షాలు, ఈదురుగాలులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని, మక్కల కొనుగోళ్లు ఎప్పటికి జరుగుతాయో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతకాని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న సాగు సంబంధించి ఎక్కువైంది. అయితే సాగు విస్తీర్ణం దాన్ని అంచనా వేసి అధికారులు ఆ స్థాయిలో కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమవడంతో కూడా ఈసారి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత నెల రోజుల నుంచి చూస్తే మొక్కజొన్న సంబంధించిన రైతులు పంట అమ్ముకునే క్రమంలో అనేకమైన ఇబ్బందులు ఎదురవుతున్నారు. దీనికి తోడు అకాల వర్షాలు, ఈదురుగాలులు కొడుతున్న వర్షాలు కూడా వస్తుండడంతో కూడా నష్టం తీవ్రత అనేది ఎక్కువ ఉంది. మనం ఒకసారి క్యూ లైన్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మక్కలు అమ్ముకోవడానికి కూడా ఇక్కడ స్థానికంగా ఎఫ్సీ గోదాం సంబంధించి రైతులు తీసుకొని వచ్చారు. అయితే దాదాపుగా 2-3 వారాల నుంచి వెయిటింగ్ చేస్తున్నా కానీ కొనుగోలు చేయట్లేదు. అనేక కొర్రీలు పెడుతున్నారు. మార్క్ఫెడ్ అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కూడా కొనుగోలు సంబంధించి ఆలస్యం జరుగుతున్నాయి. చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి మక్కలు సంబంధించి కొనుగోలు సంబంధించి ఇక్కడ తీసుకొచ్చారు? ఏం జరుగుతుంది సార్? మాది నేలకొండపల్లి మండలం నుంచి 50 ట్రాక్టర్లు వచ్చినాయి. వేరే మండలాల నుంచి ఒక 100 ట్రాక్టర్లు, మొత్తం 300 ట్రాక్టర్లు వచ్చినాయి. కాటాలు వేసి 25 రోజులు అందులో ఉంచినాం, గోడౌన్లలో అక్కడ కల్లాలలో ఉంచినాం. తర్వాత లారీలు రావట్లేదంటే ట్రాక్టర్లు తీసుకొని రోడ్డు మీదకి ఇక్కడ ఎఫ్సఐ గోడం పెత్తండ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. దయచేసి మీకు దండం పెడతామండి. ఇప్పటికీ వాన పడితే మా కళ్ళాలల్లో ఒడ్లు ఆడాగిపోతేనే మొక్కజొన్నలు ఆడాయిపోయినాయి. ఈ మొక్కజొన్నలు దింపే కళాసులు మాత్రం ఎవరు రావట్లేదండి. అధికారులు తొందరగా స్పందించి కలెక్టర్ గారు మీ ఆదేశాల మేరకు వీళ్ళకి చెప్పి గోడౌన్ల దగ్గరకు వచ్చి మా గోస వినండి. దగ్గర 2 కిలోమీటర్ల దూరంలో ఇటు బండ్లు ఉన్నాయి, 2 కిలోమీటర్లు ఇటు బండ్లు ఉన్నాయి. డ్రైవర్లు, ఓనర్లకి అన్నం లేక, ఓటర్ లేక అన్నం తెచ్చేవాళ్ళేడు అక్కడ నుంచి. రైతులు మాత్రం బాగా ఇబ్బంది పడతారు. మీకు చేతులు ఎత్తి దండం పెడతామండి. మా బండ్లు వచ్చి దింపియండి. మీరేమొద్దు, కళాసుల మందిని ఎక్కువ మందిని పెట్టండి. 12 మంది దించుతారు, ఇంతమంది అయితే కాదు. రైతును ఒక బిచ్చగాడి కనుక గౌరవంగా వదిలేశారు. అసలు దేన్ని ఎవరికి కూడా ఎక్కడికి పోయి ఒక్కరిని పాలనలో అడగాలని లేదు. ఆఖరికి వారం రోజుల నుంచి తిరిగి ఈడికి పంపించారు. ఈడికి పంపిస్తే కళాసులు కూడా మీ ఇష్టం, మీరు దింపుకుంటున్నాం, లేకపోతే లేదు మీరు బయటికి పోండి అని మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ గోడాలా, ప్రభుత్వ గోడాలా, లేకపోతే ఎవరు అనేది మాకు తెలియట్లేదు. అసలు మమ్మల్ని దీనికి ఎందుకు పంపించారో కూడా మాకు ఒక క్లారిటీ కూడా ఉండట్లేదు. వాటికి 5 వారం రోజులు తిప్పుతారు. నాది హార్వెస్టింగ్ చేసి 20 రోజులు అవుతుంది. హార్వెస్టింగ్ చేసి ఏప్రిల్ 10వ తారీఖు నాకు హార్వెస్టింగ్ చేశారండి. ఇవాళ వరకు నాకు కార్డులు దిగుబడి కాలేదు. కాటా వేసి 15 రోజులు అయిందండి. ఇక్కడికి నేలకొండపల్లి తీసుకుపోయాం. 3 రోజులు పడుకున్నాం. అక్కడ గోడం కరెక్ట్ లేదని ఖమ్మం రాశారు. ఇవాళ 3 రోజుల క్రితం ఇక్కడికి వచ్చాం. 3 రోజుల తర్వాత మా సీరియల్ దగ్గరికి వచ్చిన తర్వాత నిన్న అమ్మాలి మేస్త్రిని అడిగితే రేపు 60 మంది వస్తున్నారు, రేపు మొత్తం అయిపోతాయని చెప్పాడు. ఇప్పుడు 60 ఏరియా వాళ్ళు వస్తే మేమే దించుకుంటాం, కానీ ఏరియా వాళ్ళు దించడానికి లేదని వచ్చి 40 మందిని వెనక్కి పంపించారండి. ఏందని మేస్త్రిని అడిగితే ఉంటే ఉండండి, పోతే పోండి, మేమే దించాలి టాటర్లు, ఇప్పుడు లేస్తే మేము ఎక్కడే ఉంటున్నాం, మేమే దించుతాం, ఎవరు వచ్చినా మేము ఊకోమని వాళ్ళు పంపించారు. ప్రభుత్వం ఒకవైపు మక్కలు సంబంధించి ఈసారి ఒక సాగు విస్తీర్ణం ఎక్కువ జరిగింది, దాంతోనే కొనుగోలు విషయంలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తున్నా కానీ దాన్ని రెక్టిఫై అనేది చేసుకోవట్లేదు పూర్తి స్థాయిలో. నెల రోజుల నుంచి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయన్నది అక్కడికి సంబంధించి ఆ మార్కెట్ సంబంధించిన అధికారులతో మాట్లాడి సమస్యను సాల్వ్ చేయడంలో మాత్రం ఉన్నతాధికారులు కొంత విఫలం అవ్వడం వల్లనే రైతులకు ఈసారి ఎక్కువ ఇబ్బందులు సంబంధించి ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా వేగంగా కొనుగోళ్లు చేయాలన్నది కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం. అసలు రైతులు మొక్కజొన్న పంట ఎందుకు సాగు చేశామా అని మదన పడుతున్నారు. ఇంత చేతగాని ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట పండించడానికి 3 నెలలు పడితే వాటిని అమ్ముకోవడానికి 2 నెలలు పడుతోందని వాపోతున్నారు. వ్యవసాయ మంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితి ఇంత దారుణంగా తయారయ్యింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి మొక్కజొన్న రైతుల కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.